శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ సంవత్సరపు ఆఖరి ఈ ఉపవాస కృతజ్ఞత ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా, మనలను బలపరుచినట్లుగా మనమందరము కూడా సిద్ధ మనసు కలిగి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. మనం ఎంత ఆశతో దేవుని మాటలు వింటామో అంత ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు తృప్తిపరచడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. ఈ దినాల్లో ఆయన మాట కొరకు, ఆయన వాక్కు కొరకు, ఆయన అభిషేకము కొరకు ఎవరైతే ఆశతో ప్రభువా నాకు నీ అభిషేకం కావాలి, నీ మాట చేత నన్ను తృప్తిపరచండి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడం అంటే లోకానుసారమైనటువంటి వారిగా కాకుండా ఆత్మానుసారులుగా దేవుని యొక్క సన్నిధిలో చేరి ప్రార్థించటలోనూ, ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుటలోనూ నూతన పరచబడి నూతనమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని యొక్క వాగ్దానముల చేత నింపబడి నూతన సంవత్సరంలో ప్రవేశించటం అనేది మనకి ఎంతైనా ఆశీర్వాదం. కనుక ఈరోజు రాత్రి నుండి జరుగుతున్నటువంటి ఈ ఉపవాస కూడికల్లో ప్రభు ఈ మొదటి దినాన్ని మనతో మాట్లాడబోతున్నటువంటి మాటలను మనం కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవగా విందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బ్రతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. హల్లెలూయా. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపజేస్తాడు. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సంవత్సరాంతపు ఉపవాస కృతజ్ఞత కూడికల్లో ఈ మొదటి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు ఆయనను వెదికేది ఎలా వెదకాలి అంటూ ఉన్నాడంటే జాగ్రత్తగా వెదకాలి. ఆమెన్. హల్లెలూయా. ఇంతవరకు దేవుని నువ్వు ఎలా వెదికావో నాకు తెలియదు, కానీ ఇక నుండి ఆయనను వెదికే ఆ వెదుకులాట ఎలా కనిపించాలంటే ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలి. ఆయన దొరికినంత వరకు, ఆయన ఈవులను మనకు దయచేసినంత వరకు, ఆయన మనలను ఆశీర్వదించినంత వరకు, ఆనాడు యాకోబు ఎలాగైతే యెబ్బోకు రేవు దగ్గర ఆయన ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయి తన కుటుంబాన్ని, తనకు కలిగినటువంటి వాటంతటిని దూరంగా పంపించేసి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడంట. ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు చేస్తున్న పని ఏంటంటే ఆయనను వెతకటం ప్రారంభించాడు. ఆయనను వెతుకుతూ ఉన్నాడు. ఆయన దొరికినంత వరకు వెతికాడంట. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఏదో చిన్న ప్రార్థన చేసి జవాబు రాపోయేసరికి అలిసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంతవరకు ఏడ్చాను కదా అని చెప్పి అంతటితో ప్రార్థనను ముగించి ఆయన లేచి వెళ్ళిపోలేదు. ఆ రాత్రంతా అక్కడ నిలిచాడని వాక్యం చెప్తా ఉంది. ఒక మనుష్యునితో పోరాడినట్లుగా దేవునితో పోరాడి ప్రభువుని కనుగొని ఆయన ఏ పర్పస్ మీద అయితే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాడో దానికి ప్రతిఫలాన్ని పొందినంత వరకు ఆయన పాదాలు విడిచిపెట్టలేదు. యాకోబు చేసినట్టుగా మనము కూడా ఈ రాత్రికాల సమయంలో అటువంటి ప్రార్థనా పటిమను మనం కలిగి ఉన్నట్లయితే, ఆయన్ను వెతుకుటలో జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే, జాగ్రత్తగా వెదిగిన వారికి ఆయన ప్రత్యక్షమవుతాడు, ఆయన దర్శనమిస్తాడు, ఆయన వారితో మాట్లాడుతాడు, ఆయన వారి అవసరాలు తీరుస్తాడు, వారందరినీ కూడా దీనస్థితిలో నుండి పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. లోకా శుభవార్తలో ఒక వ్యక్తి ఉంటుంది. 15వ అధ్యాయము 8-9 వచనాల్లో ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తారు. అక్కడ లోకా శుభవార్త 15వ అధ్యాయము 8-9 వచనాలు చదవగా విందాం. మళ్ళీ చదవండి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణాలు ఉండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపాన్ని వెలిగించి ఇల్లంతటిని ఊడ్చి
ఆ వెండి నాణెము దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికిందని చెప్తుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. అక్కడ అంటూ ఉన్నారు ఆయన, ఏ స్త్రీకైనా సరే, లేదంటే మనలో ఉన్నటువంటి వారిలో ఎవరికైనా సరే, ఒక 10 వెండి నాణాలు మన దగ్గర ఉన్నాయనుకోండి. ఆ 10 వెండి నాణాల్లో మనం ఒక వెండి నాణాన్ని కోల్పోతే, దాన్ని పోగొట్టుకుంటే, అది దొరికినంత వరకు ఎక్కడ దాచామా, అది ఎక్కడ పడిపోయిందా అని చెప్పి దాన్ని ఏం చేస్తామంటే మనం వెతుకులాట అనేది మొదలు పెడతాం. ఎందుకంటే అది చాలా విలువైనటువంటిది గనుక కదా. మనం దేన్ని వెతుకుతాం చెప్పాలి, మీరు మాట్లాడితేనే ప్రసంగం ముందుకు వెళ్తుంది. దేని మనం వెతుకుతాం? చీపురు పడిపోతే ఎక్కడ వెతుకుతామా? వెతకం. అది కాదు ఇంకోటి కొనుక్కుంటాం. కానీ వెండి నాణం పడిపోతే, బంగారం ఉంగరం పడిపోతే, బంగారపు చైన్ పడిపోతే, వజ్రం నీ దగ్గర ఉన్నటువంటి ఒక వజ్రం పడిపోతే, సరే పోతే పోయిందిలే, ఇంక 9 ఉన్నాయి కదా అనుకుంటావా? ఏం చేస్తావు? పోయిన దానిని వెతుకుతావు. ఉన్నటువంటి వాటిని దాచిపెట్టి, పోయినటువంటి ఆ వెండి నాణమో, ఆ బంగారపు ఉంగరమో, లేదంటే విలువైనటువంటిది ఏదైతే నీ దగ్గర నుంచి కోల్పోయావో ఆ వస్తువుని దొరికినంత వరకు కూడా వెతకటం అనేది ప్రారంభిస్తావు. అక్కడ ప్రభు చెప్పాడు, ఆ స్త్రీ కోల్పోయినటువంటి ఆ వెండి నాణెము కొరకు ఇల్లంతా ఊడ్చి, దీపాన్ని వెలిగించి, మొత్తం మీద కోల్పోయినటువంటి ఆ వెండి నాణాన్ని దొరికినంత వరకు కూడా జాగ్రత్తగా వెతికింది. ఎప్పుడైతే ఆ వెండి నాణెము తనకు దొరికిందో, తన ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి, ఆమె మాత్రమే సంతోషించడం కాదు, కానీ తన ఇరుగు పొరుగు వారందరితో కలిసి ఆమె ఆనందించింది, సంతోషించిందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈరోజు వెండి కంటే, బంగారము కంటే, వెలగలిగినటువంటి వస్తువుల కంటే విలువైనటువంటి మహాదేవుడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆ యేసయ్యను వెతకాలి మనం. ఒక వ్యక్తి వెండిని కోల్పోయినప్పుడు వెండిని వెతికితే, తన అవసరాలు బట్టో, తనకు కలిగినటువంటి బలహీనతలను బట్టో, తనకు కలిగినటువంటి ఏదో పరిస్థితిని బట్టి ఆ వెండి నాణాన్ని మరలా అమ్మేసి మరలా దాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కానీ మహాదేవుడు, నిరంతరము నిలిచువాడు, అల్ఫయు ఒమేగయు అయినటువంటి ఆ మహాదేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో వారు ధన్యులవుతారు. యాకోబు చేసిన పనేదే. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, దాసదాసీలు, గొడ్లు, మేకలు, గొర్రెలు అన్నీ చాలా విస్తారంగా సంపాదించాడు. కానీ అవేవి శాశ్వతమైనటువంటివి కావని, వాటిని పెంచుటలో, వాటిని వృద్ధి చెందించుటలో చాలా జాగ్రత్తగా వాటిని కాల్చాడు, చాలా జాగ్రత్తగా వాటిని నడిపించాడు, చాలా జాగ్రత్తగా వాటిని పోషించాడు. అలాగే జాగ్రత్తగా చూచుటను బట్టి అవన్నిటిని కూడా విస్తరించుట తన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూశాడు. కానీ అవేవి శాశ్వతము కాదని చివరికి తెలుసుకున్నాడు. ఏది శాశ్వతమని ఎరిగాడు? నా ప్రభువే నాకు శాశ్వతుడైన దేవుడు, ఆయన మాత్రమే శాశ్వతుడైనటువంటి వాడు గనుక ఆయనను సంపాదించుకుంటే చాలు. ఇక ఈ లోకములో ఉన్నది ఏది కూడా ఆయనకి సమమైనటువంటిది లేనే లేదు. హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. చెప్దాం అందరం కూడా కలిసి మనసారా, నీవే. కోట్ల కొలదిగా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఆమేన్. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్.
నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు. నిజమైన మనసుతో చెప్పు, ఈ చివరి దినాన్ని చెప్పు, నీవే నాకు. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. హల్లెలూయా. దేని గురించి వెతకడం ప్రారంభించాడు యాకోబు? వేల కొలది బంగారాలు ఉన్నాయి, వెండి ఉంది, దాసదాసీలు ఉన్నాయి, అంతటిని సంపాదించాడు. కానీ యేసయ్యానికి ఇవేవి కూడా సాటి రావు నాయన, నిన్ను సంపాదించుకుంటే చాలు, ఇవన్నీ నేను కలిగి ఉన్నట్టే అని ఎప్పుడైతే తన కళ్ళు తెరవబడ్డాయో అప్పుడు శాశ్వతుడైనటువంటి దేవుణ్ణి వెతకటం ప్రారంభించాడు. ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయినటువంటి యాకోబు తన తండ్రి సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, ఒరే బాబు తెల్లారిపోతుందిరా, విడిచిపెట్టురా, నరులో తిరిగే సమయం అయిపోయింది, విడిచిపెట్టురా అన్న. యాకోబు ఏం చేస్తున్నాడు? ఆయన్ని వెతకటం మానలేదు, ఆయన బ్రతిమలాడుకోవడం మానలేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడవను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో, ఈ చివరి సంవత్సరాంతపు చివరి కూడికల్లో ఈరోజు మనం ఎవరిని వెతకాలి అంటే, ఇంతవరకు ఈ సంవత్సర కాలం అంతా నువ్వు వాక్యాన్ని విన్నా దేనిని వెతికావో నీకే తెలియాలి. కానీ ఈరోజు నుంచి నువ్వు వెతకే ఆ వెతుకులాట మారిపోవాలి. ఎవరిని వెతకాలి అంటే డబ్బును కాదు, ఎవరిని వెతకాలి అంటే వెండిని కాదు, ఎవరిని వెతకాలంటే అశాశ్వతమైనటువంటి లోకాన్ని కాదు, అశాశ్వతమైనటువంటి లోకములో ఉండే ఆశలను కాదు, శాశ్వతుడైన దేవుణ్ణి వెతకాలి, నిత్య నివాసి అయిన దేవుణ్ణి వెతకాలి, ఆశీర్వాదానికి వారసులైన యేసయ్యను వెతకాలి. ఆయన యొద్దే క్షేమం ఉంది, ఆయన యొద్దే జీవం ఉంది, ఆయన యొద్దే సమస్తమును కూడా మనకి సమృద్ధిగా ఉన్నాయి కనుక ఆయన వెతికితే చాలు, సమస్తమును కూడా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం వెతకాల్సింది వెతకాలి. లోకాన్ని, లోకములో ఉన్న వాటిని వెతికితే మనకేమీ దొరకదు. లోకాన్ని, లోకములో ఉన్న వాటిని వెతికితే ఆయాసమే, దుఃఖమే మిగులుతుంది తప్ప ఇంకేది దొరకదు. అదే యేసయ్యని వెతికితే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ఓ పక్షిరాజు యవనము కలుగుతుంది. ఆయన వెతుకుట వలన నూతన బలాన్ని పొందుకుంటారు. కనుక ప్రభునందు ప్రియులారా, ఎవరైతే ఆయన్ని ప్రతిదినము జాగ్రత్తగా వెతుకుతారో వారు ధన్యులవుతారు. ఆమేన్. ఇంకో మరో మాట చూడండి. పరమగీతాల్లో 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు కూడా అక్కడ రాయబడినటువంటి మాటలు చదువుదాం. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతుకుచున్నాను, వెతికినను అతడు నాకు కనబడకయుండును. నేను ఇప్పుడే లేచెదను, పట్టణము వెంబడి పోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును, నా ప్రాణప్రియుణ్ణి వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు నాకు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా వారు మీరు నా ప్రాణప్రియుణ్ణి చూచితురా అని నేను అడిగి తిని. హల్లెలూయా. ఇక్కడ షోలమితి అనబడినటువంటి స్త్రీ తన ప్రియుడైనటువంటి వారిని వెతుకుతూ ఉన్నటువంటి సందర్భం. అక్కడ అంటూ ఉందామే, ఇదిగో నేను నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతా ఉన్నాను. ఎవరైనా వస్తారని చెప్పి ఆ స్థలానికి రాకపోతే వచ్చినంత వరకు ఆ స్థలంలో ముందుకుండా ఎవరైతే వెళ్తారో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అక్కడ ఆ వ్యక్తి వచ్చినంత వరకు ఒకవేళ ఆ షాప్ దగ్గర ఉండిపోయాడేమో, లేకపోతే ఈ చెట్టు కింద ఉండిపోయాడేమో, లేకపోతే అక్కడ బండి దగ్గర ఉండిపోయాడేమో అని ఆ వ్యక్తిని ఏం చేస్తారు? 4 వైపులా కూడా జాగ్రత్తగా వెతకటం అనేది జరుగుతుంది. ఇక్కడ షోలమితి తన ప్రియుణ్ణి వెతుకుతా ఉందంట. ఒక స్థలమందు కనబడకపోయేసరికి వెతకటం మానేసి ఇంటికి వెళ్ళిపోలేదు.
ఆమె ఏం చేస్తుందంటే చూడండి, అక్కడ చక్కగా మాట ఉంటుంది, నేను ఎప్పుడే లేచదను, పట్టణమందు పోయి వెతికెదను, సంత వీధుల్లోను రాజవీధుల్లోను నేను తిరిగి నా ప్రాణప్రియుణ్ణి వెతుకుతాను. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలమందున్నా నువ్వు ఎవరిని వెతకాలి? మన యేసయ్యనే వెతకాల. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడవు నీవే, నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడవు నీవే. ఎవరు లేరు నాకిలలో, నీవే నాధారము, నా ప్రియుడా నా యేసు దేవా, నా ప్రాణ ప్రియుడవు, నా ప్రాణనాథుడవు. హల్లెలూయా. మన ప్రాణ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏ స్థలమందున్నా, ఎక్కడున్నప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, శ్రమల్లోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఆనందములోనైనా మనం వెతకాల్సింది ఎవరినంటే మన ప్రాణప్రియుడైన యేసయ్యని. చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రాణప్రియుడైన యేసయ్యను మనం వెతకాలి. ఎలా వెతకాలి అంటే ఆయన కనబడినంత వరకు, ఆయనను మనము చేరుకునేటంత వరకు, ఆయన కౌగిటిలో మనము హత్తుకొని పోయేటంత వరకు, ఆయన ఈవులను మనము పొందుకునేటంత వరకు, మనం అడిగినది ఆయన యొద్ద నుండి పొందుకునేటంత వరకు మన ప్రాణప్రియుణ్ణి మనం జాగ్రత్తగా వెతుకుదుముగాక. హల్లెలూయా. అక్కడ ఆ స్త్రీ వెతుకుతా ఉందంట, విడిచిపెట్టలేదు. ఇరుగు పొరుగు వారిని కూడా అడుగుతూ ఉంది. ఎంత ఆసక్తితో వెతుకుతూ ఉందో చూడండి. ఈ రాత్రికాల సమయమందు ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ రాత్రి మనం వెతకాల్సింది దేనినంటే వెండిని, బంగారమును, క్షయమైపోయే వస్తువులను, అంతరించిపోయే, లయమైపోయే లోక ఆశలను కాదు, శాశ్వతమైనటువంటి దేవుణ్ణి మనము వెతకగలిగితే ఆయన మనకు దొరుకుతాడు. తన్ను వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. హల్లెలూయా. ఆమేన్. మరో మాటను చూడండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ వాక్యం. ఇక్కడ అపోస్తలులు యేసు ప్రభు వారితో కలిసి సంచరించినటువంటి దినాలు ముగించబడిన తరువాత యేసు ప్రభు వారు వారికి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో వారితో ఒక మాటను చెబుతాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయలో, సమరయ దేశమందంతటను, బూదిగంతముల వరకును దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో తన శిష్యులను పిలిచి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఈ భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టొద్దు, పర సంబంధమైన వాటి యందు మనసు పెట్టండి. ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా ఒకానొక సమయంలో లయమైపోతాయి. అవి మీకు శక్తినివ్వవు, అవి మీకు ఆనందాన్ని ఇవ్వవు, అవి మీకు క్షేమాన్ని దయచేయవు, అవి నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించవు. కనుక మీరు దేనిని పొందుకోవాలి అంటే శక్తిని పొందుకోవాలా. చూడండి, శిష్యులకు దేవుడు చెప్తుంది ఏంటంటే, దాన్ని వీరి వైపు వారి వైపు మీరు చూడొద్దు, నా వైపు మీరు చూడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన వైపు మనం చూడాలా. ప్రభు ఏమన్నాడు? వాస్తవానికి ఆ మాట చెప్పాల్సిన పని ఏంటంటే, అప్పటికే వారు లోకా సువార్త, యోహాను సువార్తలో మనం చూస్తే చివరాధ్యాయంలోకి వచ్చేటప్పటికి యేసుప్రభు మరణించారు, ఇక మన పరిస్థితి ఏంటని చెప్పి మొత్తం మీద పేతురు, యోహానుడు అందరూ కూడా ఏం చేశారు? మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. మళ్ళా దేన్ని చూచారు వాళ్ళు? లోక సంబంధమైనటువంటి జీవనాన్ని వారు చూసి అటు పరిగెలెట్టారు. మళ్ళా మన పరిస్థితి ఏంట్రా అని. కానీ ప్రభు అంటా ఉన్నాడు, మీరు దానివైపు మనసు పెట్టొద్దు, దానివైపే మీరు చూడవద్దు, శక్తి పొందుకోండి.
ఆ శక్తి మిమ్మల్ని ఏం చేస్తుందంటే లోకములో మీకు ఘనతను తీసుకొని వస్తుంది, లోకములో ప్రత్యేకమైన వారిగా జీవింపజేస్తుంది. నా శక్తి ఏంటి ఈ లోకానికి తెలిసేటట్టుగా ఆ పరిశుద్ధాత్మ శక్తి మీకు తెలియపరుస్తుంది కనుక ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు కనిపెట్టుటలో శ్రద్ధ కలిగి ఉండండి. ఆ పరిశుద్ధాత్మను పొందుకొని శక్తిమంతులై అప్పుడు మీరు దేశమంతా సంచరించండి. మీరు ఎక్కడికి వెళితే అక్కడ మీరు ఘనత పొందుతారని దేవుడు చెప్పు. వారికి ఘనత ఎలా వచ్చింది? ఘనత ఎలా వచ్చింది? శక్తిహీనులుగా వెళ్తే వారికి ఘనత రాకపోను. వారు వెళ్తూ ఉంటుంటే వారి నీడ తగిలి చనిపోయిన వారు లేచిపోతూ ఉన్నారు. కుంటివారు నడవటం మొదలు పెడతా ఉన్నారు, మూగవారు మాట్లాడుతూ ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు, దయ్యములు పట్టిన వారు విలవిలలాడి ఆ దయ్యములు విడిపించబడి ఇదిగో సర్వోన్నతుని దేవుని దాసులని సాక్ష్యాన్ని పొందుకుంటా ఉన్నారు. అలాగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యములు జరుగుతూ ఉంటుంటే వారిని ఏ దేశానికి వెళ్తూ ఉంటుంటే, ఏ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే ఆ ప్రాంతములో వారు ఘనత పొందిన వారిగా చేసింది ఏంటంటే లోకములో ఉన్నటువంటి డబ్బు కాదు, లోకములో ఉన్నటువంటి అధికారము కాదు, లోకములో ఉన్నటువంటి పలుకుబడి కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా! వారు ఎక్కడికి వెళితే అక్కడ ఘనత పొందేటట్టుగా చేసింది. ఈరోజు నువ్వు సామాన్యంగా ఉండొచ్చు, కానీ నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఎక్కడ ఉంటే అక్కడ సూచక్రియలు జరుగుతాయి. నీ ద్వారా, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ద్వారా నీకు మహిమ కలుగుతుంది. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. అక్కడ వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. శాశ్వతముగా నిలిచే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. క్రీస్తు ఎదుట నిలవబెట్టే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. లోకములో ఘనత తెచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. ఈ లోకములో దేవుని యొక్క క్రియలను ప్రజల ఎదుట కనువిప్పుగా కనిపింపజేసే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకోవాలని దేవుడు చెప్పారు. వారందరూ ఏం చేశారు? మేడగది మీదకి వెళ్ళిపోయారు. 1:14 చదవండి, అపోస్తుల కార్యములు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉన్నారు. హల్లెలూయా! ఇక ఎవరి వైపు వారు చూడలేదంట. భక్తి జీవితంలో ఉన్నటువంటి సీక్రెట్ ఇదే. ఎవరినో చూసి మనం భక్తి చేయకూడదు. ఎవరి ఆత్మీయ జీవితము వారిదే, ఎవరి రక్షణ వారిదే. నువ్వు ఎంత ఆత్మీయ స్థితిలో లోతైన అనుభవంలోకి నడిపించబడతావో నీ కొరకు అంత గొప్ప బహుమానాలు ఉంటాయి పరలోకంలో. రైట్, అంత గొప్ప పరలోకంలో బహుమానాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితాన్ని కోల్పోతూ ఉంటుంటే ఆ వ్యక్తికి హెచ్చరించాలి, చెప్పాలి, అంతవరకే. ఒక ఆత్మీయను చూచి నువ్వు రేపబడాలి తప్ప ఒక భక్తిహీనుని చూచి నువ్వు చల్లారిపోకూడదు. మన సోదరుడు అదే కదా చెప్పాడు. మరి అతను సిగరెట్ తాగుతున్నాడండి, మందు తాగుతున్నాడండి. ఎవరి గురించి చెప్పాడు? ఒక వ్యక్తిని గురించి చెప్పాడు. నువ్వు ఆయన్ని ఎందుకు చూడాలి? పరిశుద్ధుని చూడు, ప్రార్థనా పరుణ్ణి చూడు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందిన వ్యక్తిని చూడు. ఆ వ్యక్తి కంటే ఇంకా బలమైనటువంటి ప్రార్థన ఆత్మ, విజ్ఞాపనాత్మ, రోధించే ఆత్మ, పరిశుద్ధ జీవితాన్ని నేను కలిగి ఉండాలని పోటీపడు. వారిని చూసి వీరిని చూసి నువ్వు భ్రష్టుడు అయిపోవద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బలపరుచుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనుషుల వైపు చూస్తే మనకి మిగిలేదు బూడిదే, కానీ యేసే వైపు చూస్తే మహాశక్తిని మనం పొందుకుంటాం. ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనం నడిపించబడతాం. అందుకే మనుషులను చూసి మనం భక్తి చేయకూడదు. మనుషుల్ని బట్టి ఆ దినాన్ని మనం భక్తి చేస్తే అది మనుషులు సంతోషపరిచేదిగా ఉండొచ్చేమో, కానీ మన ఆత్మీయ స్థితిని మనం కోల్పోతాం. నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. అలా కాపాడుకుని నువ్వు నిలబడగలిగినట్లయితే ఆయన రాకడలు నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకని వారు ఎవ్వరి వైపు చూడలేదంట.
అలా దేవుని ఆజ్ఞను పొందుకున్నారో, దేవుడు చెప్పినటువంటి ఆ విలువైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి వారందరూ కూడా మేడగది మీదకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు లేడు కదా, తండ్రి నువ్వు లేవు కదా, మేము ఎలా బ్రతకాలి, ఎలా జీవనం చేయాలి అని వారందరూ కూడా కలత చెంది లోక సంబంధమైనటువంటి వాటిని వెతుకుతారేమోనని ప్రభు చెప్పాడు, ఈ శక్తి పొందుకో చాలు నీ జీవితం మారిపోతుందని. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోలేదేమో, నీ జీవితాన్ని మార్చే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోగలిగితే ఈ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉంటుండగా మన పరిస్థితులన్నీ మారిపోబోతూ ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ శక్తి, మన పరిస్థితులను మార్చే పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోగలిగితే, పొందుకోవాలని ఆశ ఉంటే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పొందుకోగలిగితే నీ స్థితులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ నడవడిక మారిపోతుంది, నీ స్థితిగతులు మారిపోతాయి. నీవే ఒక క్రొత్త ఆశ్చర్యకరమైన వ్యక్తిగా మారిపోతావు. సమాజం చూసినప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అక్కడ చూడండి, 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుదాం. వారు ఎప్పుడైతే అలా మేడగది మీద ఉండి వారు దేవుడు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని గురించి వారు జాగ్రత్తగా వెతకటం ప్రారంభించారో, పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా మేడగది మీద ఒక చోట కూడి ఉన్నారంట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయిందట. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ శక్తితో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో చెప్పలకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వారందరూ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి దేనిని విలువైనటువంటిది. ఈ సంవత్సరంలో నువ్వు విలువైన దాన్ని పొందుకోలేకపోయావు, కానీ నూతన సంవత్సరానికి ప్రవేశించే బడక మునిపే ఆ విలువైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని నువ్వు ఆశపడితే, ఈ 2 దినాల గడవక మునిపే, నూతన సంవత్సరంలోనికి ప్రవేశింపక మునిపే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచునుగాక. అడిగిన ప్రతి వారికి ఆయన నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. లోకాసు వార్త 11వ అధ్యాయము 9 నుండి 13 వచనాల వరకు మనం చదివితే, పరిశుద్ధాత్మను అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడిగిన ప్రతి వారికి పరిశుద్ధాత్మను దేవుడు ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. శక్తిహీనులుగా నువ్వు నూతన సంవత్సరం అడుగు పెట్టడం దేవునికి ఇష్టం లేదు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ సమాజంలో, ఈ లోకములో ఒక ప్రత్యేకమైనటువంటి సాక్షిగా దేవుని కొరకు నీవు ప్రకాశించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అలా మనం ప్రకాశించాలి అంటే, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? విలువైన దానిని వెదకాలి. ఏంటి విలువైనది? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. మొదటిది ఏంటి విలువైనది వెతకాలి మనం? చెప్పండి, మొదటిది ఏంటి వెతకాలి? పరిశుద్ధాత్మని వెతకాలి. మీరు వింటున్నారా లేదా? మరి వెంట చెప్పడానికి ఏమి? దేవునికి స్తోత్రం కలుగును గాక. చలిట్టిపోతున్నారా? చలేస్తుందా? మీకు ఆత్మ నడిపింపు అంటూ ఉంటుంటే నోరులు మూసుకొని ఉంటారు, దౌర్భాగ్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవంగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. విలువైన దానిని పొందుకోవాలి. ఏది విలువైనదంటే మొదటిది పరిశుద్ధాత్మ శక్తి. ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తికి ఏది కూడా సమమైనటువంటిది, సాటైనటువంటిది లేదు. నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటే చాలు. ఆనాడు విద్య లేని పామరులు అనేకుల్ని ఆశ్చర్యపరిచేటట్టుగా నీ మాట, నీ ప్రవర్తన, నీ తీరు, నీ సాక్ష్య జీవితము నిన్ను చూచేటప్పుడు అనేకులు ఆశ్చర్యపడేటట్టుగా నువ్వు జీవిస్తావు. అలా జీవింపజేసేదే పరిశుద్ధాత్మ శక్తి. కనుక ఈరోజు నువ్వు పొందుకోవడానికి ఆశ కలిగి ఉండాలి. నువ్వు ఏది పొందుకుంటావో నాకు తెలీదు.
చాలామంది ఏదేదో పొందుకోవడానికి సిద్ధపడతారేమో. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు నిజంగా దేవుణ్ణి వెతకగలిగినట్లయితే, విలువైన దానిని వెతకటానికి నువ్వు ఇప్పటి నుంచే నువ్వు పూనుకోనగలిగినట్లయితే, నువ్వు మొట్టమొదటిగా వెతకాల్సింది దేన్నంటే పరిశుద్ధాత్మ శక్తిని. హల్లెలూయా. వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని వెతకటం ప్రారంభించారో వెంటనే వారి ఆశను బట్టి, ఇందాక చెప్పుకున్నాం కదా, లోకాసు వార్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంటుంది కదా, అడుగు వారందరికీ ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే వారందరూ మేడగది మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారో, చూడండి అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధాత్మ శక్తి ఒక ధ్వని. అక్కడ చదవండి మరొకసారి ఆ మాటని. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు ఉన్న ఇల్లంతా నిండిపోయిందంటే పరిశుద్ధాత్మ శక్తి నిండిపోయి, అక్కడ వినండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అక్కడ ఉంటుంది ఆ మాట, అందరూను. ఆ మాట చదవండి. అందరూ ఎవరండి? ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు ఒక్కరు కూడా సంఘములు విడవబడకూడదు. ఏం పొందుకుంట్లో ఆశ ఉందా మీకు? అసలు నిన్ను చెప్పేస్తున్నాను, మీకు అసలు ఆశ ఉందా? ఆశ ఉందా? ఆశ ఉంటే ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తాడు. నేను రక్షణ పొందలేదు కదండి, రక్షణ పొందకుండా నాకు పరిశుద్ధాత్మ వస్తుందా అంటే, రక్షణ పొందకపోయినా పరిశుద్ధాత్మను దేవుడు ఇస్తాడు. అది ఎలాగండి? వాక్యాధారం ఉంటేనే కదా మనం చెప్పేది. అపోస్తుల కార్యం తీయండి, 10వ అధ్యాయం. వెంటనే డౌట్ రావచ్చు కదా మీకు. 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి అంటే రక్షణ పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము క్రొమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు, చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన ఎంత గొప్ప దేవుడో చూడండి. రక్షింపబడిన వారికే కాదంట, తన నామమందు విశ్వాసం ఉంచి ప్రభువా ఆ పరిశుద్ధాత్మ శక్తిని నాకును దయచేయండి అని అడగగలిగితే, రక్షణ లేకపోయినా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆసక్తితో అడిగితే ఆ పరిశుద్ధాత్మ శక్తిని రక్షణ లేని వారికి కూడా దేవుడు దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆనాడు పేతురు గారు ప్రసంగిస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మ శక్తి ప్రజల మీద దిగి వచ్చిందంట. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అక్కడ ఉన్నవారందరూ ఎవరంటే అన్యజనులు ఉన్నారు. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉంటుంటే అక్కడ ఉన్నవారందరూ చూచి విభ్రాంతి చెందారంట. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి విలువైనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొనుట కొరకు ఆశతో వెతకాలి. ఎప్పుడైతే వారు ఆశతో వెతికారో వెంటనే దేవుడు ఏం చేశాడు? వారందరినీ కూడా, వారు కూర్చున్నటువంటి ఇల్లంతటిని ఆయన మహిమతో నింపేశాడు. బలమైనటువంటి గాలి వంటి ధ్వని వంటి ఒక గాలిని పంపించాడు. అంత మాత్రమే కాదు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా, స్తోత్రం, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ. ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి చిన్న పిల్లలతో సైతం మన సంఘమంతా కూడా ఏమైపోవాలి? పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. యేసు నామములో చిన్న పిల్లలు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. చిన్న పిల్లలు కూడా అన్య భాషలు మాట్లాడాలి. పిల్లలు కూడా దర్శనములు చూడాలి. ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉంటుండగా అటువంటి ఆత్మీయ అనుభవములో నడిపించబడుదుముగాక. హల్లెలూయా.
వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోగానే అన్య భాషల గుర్తుతో వారు ఆత్మచేత నింపబడ్డారు. అన్య భాషల గుర్తుతో అడగాలి దేవుణ్ణి, ప్రభువా పరిశుద్ధాత్మను అన్య భాషల గుర్తుతో నాకు దయచేయండి అని. అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట? అన్య భాషలను వారి శక్తి, వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కొరకు మనం జాగ్రత్తగా వెతకాలి. రెండవది చూడండి, రాజుల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వాక్యం నుండి చదువుదాం. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏం చేయాలనుకుంటున్నావయ్యా అని ఎలీషాతో ఏలియా అడుగుతూ ఉంటుంటే, ఎలీషా గారు అంటూ ఉన్నారు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు అభిషేకము నాకు దయచేయమనెను. అందుకు అతను అంటా ఉన్నాడు, ఏలియా గారు నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే ఏలియా అనబడినటువంటి దైవజను దగ్గర ఎలీషా అనబడినటువంటి ఒక శిష్యుడు శిష్యరికాన్ని చేస్తూ ఏలియాను వెంబడిస్తూ చివరి వరకు చాలా జాగ్రత్తగా నమ్మకంగా వెంబడించినటువంటి ఒక గొప్ప యవ్వన సేవకుడు. ఈ ఎలీషా గొప్ప సమర్పణ కలిగినటువంటి వాడు. ఈ ఎలీషా యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఎలీషా దేనిని వెతికిన వాడిగా ఉన్నాడు అంటే, ఏలియా పొందుకున్నటువంటి అభిషేకము ఎంత విలువైనటువంటిదో ఏలియా తెలుసుకున్నాడు గనుక ఆ విలువైనటువంటి అభిషేకాన్ని పొందుకొనుటలో గురువు గారిని జాగ్రత్తగా వెతుకుతూ వెంబడిస్తూ ఉన్నాడు. ఏం దొరుకుతుందని జాగ్రత్తగా ఏలియాని ఎందుకు వెతుకుతున్నాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి అభిషేకాన్ని పొందుకొనుట కొరకు. గిల్గాల్లో ప్రయాణమయ్యారు, తర్వాత బేతేలునకు ప్రయాణమయ్యారు, ఎరికోకు ప్రయాణమయ్యారు, యోర్దాను దాటిపోతా ఉన్నటువంటి సందర్భం. ఇలా 4 ప్రాంతాలు దాటినప్పటికీ కూడా ఒకవేళ విడిచిపెడతాడేమోనని చూశాడు ఏలియా. కానీ ఎలీషా మాత్రం ఆ అభిషేకాన్ని పొందుకునేటంత వరకు ఆయన్ని వెంబడించటం మానేలేదు. అభిషేకము కొరకు సంఘాలు ఇస్తాడని కాదు, సేవను అప్పగిస్తాడని కాదు, అనేక మంది శిష్యులు తయారు చేశాడు, ఇదిగో వీరందరి మీద నీవే లీడర్గా ఉండాలని ఆయన అభిషేకించి పెడతాడని కాదు. ఆయనకున్నటువంటి ఆశ ఏంటంటే, గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఆ అభిషేకం నాకు కావాలి. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఏలియా అభిషేకం, ఎలీషా అభిషేకం నాకు కావాలయ్యా. ఆత్మతో నింపుము యేసయ్యా, అగ్నితో నింపుము యేసయ్యా, ఆత్మతో. హల్లెలూయా. ఆ అభిషేకము కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే వెతుకుతూ వెంబడిస్తూ ఉన్నాడు. గిల్గాల్కి వెళ్ళాడు, ఆయన ఇక్కడ ఉండు చాలే అన్నాడు, లేదు విడిచిపెట్టలేదు. బేతేలుకి వెళ్ళాడు, అక్కడ ఉండు అని చెప్పాడు, విడిచిపెట్టలేదు. తర్వాత ఎరుకోకి వెళ్ళాడు, ఇక చాలులే ఉండు అని చెప్పాడు, ఆయన విడిచిపెట్టలేదు. నేను నిన్ను విడవనని వెంబడించడం మొదలుపెట్టాడు. యోర్దానికి వచ్చాడు, యోర్దాన్ దగ్గర కూడా విడిచిపెట్టలేదు. ఏంటయ్యా, ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు, ఏంటి విషయం ఏంటి చెప్పానంటే, అప్పుడు ఎలీషా అంటా ఉన్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి ఆ అభిషేకములో 2 పాళ్ళ ఆత్మ నా మీదకి వచ్చినట్లుగా దయచేయమని వేడుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు గురువుగారు అన్నారు, నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది,
నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉందయ్యా. అయితే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. అక్కడ అన్నీ చెప్తా ఉన్నాడు 10వ వచనంలో, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకు కనబడిన ఎడలా అది నీకు దొరుకుతుంది. కనబడకపోతే అప్పుడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యొర్దానుకు వచ్చి నిలిచెను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అక్కడ అన్నాడు, నేను సుడిగాలి చేత కొనుపోబడక మునుపు, దేవుని సన్నిధికి నేను కొనుపోబడక మునుపు నేను నీకు కనబడితే అభిషేకాన్ని పొందుకుంటావు. ఒకవేళ కనబడకపోతే నోరులెప్పండి. నోరెప్పాలా? మరి చెప్పడానికి వింటున్నారా? అసలు మీకు అర్థమవుతుందా లేదా? వాక్యం మీకు అర్థమవుతుందా లేదా? మీరు వింటున్నారా లేదా? వింటే ఏం నోరెప్పట్లేదు? నోరు లేప్పాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఆసక్తి ఉండాలా? ఏం కావాలని ఏలియా అడుగుతూ ఉంటుంటే ఎలీషా అంటా ఉన్నాడు, నీ యొద్దనున్నటువంటి ఆత్మలో 2 పాలు ఆత్మాభిషేకము నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. 2 పాలు ఆత్మాభిషేకము నాకు కావాలి. ఎందుకంటే సంఘాలు కట్టాడు, బోల్డ్ సేవ ఉండొచ్చు, విస్తరింపబడిన సేవ ఉండొచ్చు, గొప్ప అధికారమని ఆ ఏలియా తర్వాత ఎలీషాకి ఇస్తాడని ప్రజలు అనుకోవచ్చు. కానీ అవేవి కాదు, విలువైనటువంటి అభిషేకము నాకు కావాలని ఆ అభిషేకము కొరకు జాగ్రత్తగా వెతికాడు. సుడిగాలి చేత అగ్ని రథములు వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేయగా సుడిగాలి చేత ఆరోహణమైపోతున్నటువంటి సందర్భంలో, సుడిగాలి వస్తే ఎలా ఉంటుంది ఆలోచించండి. సుడిగాలి వస్తే ఎలా ఉంటుంది చూడగలుగుతాం మనం. సుడిగాలి మన ముందు ఇలా గిర్రం తిరుగుతుంది అనుకోండి, ఎలా ఉంటాం? ఎలా ఉంటాం చెప్పండి? చూడగలుగుతామా? కళ్ళు విప్పి చూడలేం. ఎందుకంటే ఆ ధూళి దుప్పరాన్ని కూడా మన కంట్లోకి వెళ్ళిపోతాయి. కానీ ఎటువంటి పరీక్షలో నిలబడ్డాడో చూడండి. సుడిగాలి వస్తూ ఉంటుంటే తన గురుగారిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంటే అక్కడ ఉంటుంది వాక్యం, ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలుకు రౌతులను గుర్రములను నీవే అని కేకలు వేసి ఆయన ఆశతో, ఎందుకంటే ఆయన కొనుపోబడితే మరలా అభిషేకం ఏదేమైతే అయ్యిందని తేరి చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా వెతుకుతూ ఉన్నాడు చూడండి. ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో కూడా ఆయన పొందుకోవలసినటువంటి ఆ విలువైన అభిషేకము కొరకు పరిస్థితులను చూడలేదు, కలవరపరుస్తున్నటువంటి వాటిని చూడలేదు, అభిషేకాన్ని చూస్తూ ఉన్నాడు. విలువైన అభిషేకాన్ని పొందుకోవడం కొరకు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అభిషేకాన్ని చూచినప్పుడు వెంటనే ఏలియా యొక్క దుప్పటి అతని మీద పడింది. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయమందు మనము దేనిని వెతికేవారిగా మనం ఉండాలి అంటే ఆయన అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొనుటలో మనం ఆశతో జాగ్రత్తగా అది పొందుకునేటంత వరకు వెతికేవారిగా ఉండాలి. రెండవది, మనలను ఈ లోకములో శక్తివంతులుగా జీవింపజేసే దేవుని బలమైన అభిషేకం అది పొందుకునేటంత వరకు కూడా, అది దొరికినంత వరకు మనం ఎలా చూడాలి? జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఆమేన్. జాగ్రత్తగా వెతకాలి అభిషేకాన్ని పొందుకునేటంత వరకు. ఏలియా దగ్గర అభిషేకాన్ని పొందుకునేటంత వరకు కూడా ఎంత జాగ్రత్తగా వెతికాడో, నీ పరిస్థితులను ఏ విధంగా ఉన్నప్పటికీ, నీ పరిస్థితులు నిన్ను కలవరపరిచినప్పటికీ నిన్ను లోకములో శక్తివంతులుగా జీవింపజేసేది పరిశుద్ధాత్మ శక్తి, దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన అభిషేకం. ఈ రెండిటిని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకములో శక్తివంతులుగా జీవిస్తారు, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవిస్తారు, ఆ ఘనత పొందిన వ్యక్తులుగా జీవిస్తారు.
ప్రభునందు ప్రియులరా, ఈ నూతన సంవత్సరంలో అట్టి రీతిగా మనం జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక నీవు ఆయన అనుగ్రహించిన ఆ పరిశుద్ధాత్మను, అభిషేకాన్ని ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా వెతకగలిగితే అడిగిన ప్రతి వారికి కూడా దేవుడు తప్పక దయచేయబోతా ఉన్నాడు. కనుక ఈ రాత్రి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ శక్తిని, దేవుడిచ్చే బలమైన అభిషేకాన్ని, ఈ రెండు ఈ లోకములో ఉన్నవా ఏవి కూడా వాటితో సమానమైనటువంటివి కాదు. అటువంటి విలువైనటువంటి, ఆనాడు ఆ స్త్రీ 10 వెండి నాణములు పడి తన దగ్గర ఉండేటప్పుడు ఒక నాణాన్ని పోగొట్టుకుంటే ఆ వెండి నాణం పోయిందని వెదికి ఏ రీతికైతే సంతోషించిందో, ఈరోజు నీకు ఒకటి ఉండాలి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతూ ఉంటుండగా వెండి కాదు, బంగారము కాదు, వాటిని సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే సమయం ఇది. ఎవరైతే వాటిని పొందుకుంటారో వారిలో గొప్ప ఆనందం ఉంటుంది. అదే కీర్తనకారుడిని దావీదు అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి నీవు తీసివేయొద్దు. అంటే పరిశుద్ధాత్మ విలువేంటో దావీదుకి తెలుసు. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని పొందుకొనుటకు ప్రయాసపడాలి. అది పొందుకునేటంత వరకు కూడా జాగ్రత్తగా వెదకాలి. అట్టి కృపను దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా.